'కిల్' మూవీ ఇది బాలీవుడ్ మూవీ అన్నమాట. అయితే ఈ మూవీ హిందీ మూవీ. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే ఇద్దరు జవాన్లు ఒక ట్రిప్‌కి వెళ్దామని ఫ్యామిలీతో అందరూ బయలుదేరుతారు. అది కూడా ట్రైన్‌లో. ట్రైన్‌లో ఎప్పుడైతే ఎక్కినాక దొంగలుంటారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక వందల మందైతే దొంగలు ట్రైన్ బుక్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ ఒక ఫ్లాటే అంటే ఒక బాక్సే బుక్ చేసుకోవడం జరుగుతుంది. బుక్ చేసుకున్నాక వీళ్ళైతే ఇగ దొంగలు కాబట్టి ఫోన్‌లు, చైన్‌లు అవన్నీ దొంగతనం అయితే చేస్తూ ఉంటారు. అలాగే చంపేస్తారు గూడా. అలా చంపడం ఏదైతే ఉందో న్యాయం అని చెప్పుకొని అందరిని చంపేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ హాఫ్‌లోనే ఇంటర్వెల్ పడకముందే మన హీరో‌నైతే విలన్ చంపేస్తాడు. నాకనిపించింది ఒకటే మాట, హీరో ఫస్ట్ హాఫ్‌లోనే చచ్చిపోతాడేమో అన్నట్టుగానే అనిపించింది గానీ, ఎన్ని కత్తిపోట్లు, ఎన్ని దెబ్బలు, అన్ని దెబ్బలు తిన్నాక గూడా అందరిని చంపేశాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క తీగలని చెప్పుకోవచ్చు. రక్తపాతమే ట్రైన్ మొత్తము. అబ్బో! నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. 'యానిమల్' మూవీ ఉందనుకుంటే 'యానిమల్' మూవీ కన్నా డబుల్ మూవీ అయితే 'కిల్' మూవీ. అంత ఘోరంగా చంపేస్తూనే ఉంటాడు. అంత ఘోరంగా. మనకైతే హిందీలో ఉందిగా ఏం అర్థమైతదో అని మీరు అనుకోవచ్చు. మీరేం బాధపడకండి. హిందీ ఎక్కువ ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. హీరో అయితే ఎక్కువ మాట్లాడడు. ఇగ సినిమా మొత్తం ఫైట్ సీన్స్ తోనే మొదలవుతూ ఉంటది. ఫస్ట్ 10 మినిట్స్ లవ్ రొమాన్స్ ఉంటది. దాని తర్వాత ఇగ మెల్లమెల్లగా ఇగ ఫైట్ సీన్స్ స్టార్ట్ అయితేనే ఉంటాయి. క్లైమాక్స్ దాకా మొత్తం ఫైట్ సీన్సే ఇగ. ఎంతమంది వెయిట్ చేస్తారో వెయిట్ చేయండి. మూవీ అయితే మనకు చాలా బాగా నచ్చింది. వెళ్లి చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్.